అంటే మీరు నన్ను జ్ఞాపకము చేసుకోండి లేక గణపరచండి. కానీ ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఆయన చేసిన ఉపకారములలో ఏనంట దేనిని మరొకము. ఎందుకు మర్చిపోవద్దని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంటే ఈరోజు అనేక బిడ్డలండి ఈరోజు దేవుని ద్వారా కార్యాలు చూస్తున్నారు, దేవుని ద్వారా మేలులు పొందుతున్నారు. కానీ ఈరోజు వారి స్థితి ఎలాగుంటుందంటే మొదటి కన్నా దేని స్థితిలో వెళ్ళిపోతున్నారంటే దేవుడు చేస్తున్న కార్యములంట వారు మర్చిపోతున్నారంట. దానికి స్తోత్రం కలుగునగాక. ఇందాక దేవుని రూములు అదడుగుతున్న ప్రభా నేను ఏం చెప్పనంటే కొన్ని విషయాల్లో నన్ను మర్చిపోతారు. ఏ విషయాల్లో మర్చిపోతున్నారో ప్రభా అని నేను అడిగినప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఒక మాట మనం చదువుదాం. పరిశుద్ధ లేఖనంలో అసలు దేవుడు ఎందుకు మర్చిపోవద్దు అంటున్నాడంటే కీర్తన గ్రంథంలోనే ఉంది ఆ మాట. దేవుడు మనలను దేన స్థితిలో నుండి పైకి లేవనెత్తినప్పుడంట ఆ మొదటి స్థితిని మనం జ్ఞాపం చేసుకోవాలంట. దానికి స్తోత్రం కలుగునగాక. దేవుని బిడ్డలారా, మనం ఏ స్థితిలో నుంచి వచ్చామో, ఏ ఇబ్బందుల నుంచి వచ్చాము, ఇంతగా దైవజనరాలు చెప్తున్న మాట చాలా బాధ కలిగించింది. నిజమే దాని బిడ్డలారా, ఎవరైనా తల్లి ఉన్నప్పుడే అమ్మ ఆకలి అవుతుందని అడగగలుగుతాం. తండ్రి ఉన్నప్పుడే నాకు ఇది కావాలని మనం అడుగుతాం. ఎందుకంటే కొన్ని విషయాల్లో మరి ఇందాక అత్తయ్య గారు చెప్తున్న సాక్ష్యాన్ని బట్టి ఈరోజు సజీవురాలుగా నేను ఉన్నానంటే కేవలం దేవుడు నన్ను బ్రతికిస్తున్నాడని చెప్పింది. దానికి స్తోత్రం కలుగుతా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే భూమి మీద వారు ఉన్నప్పుడే వారి విలువ మనకి తెలుస్తుంది అని బిడ్డ. అందుకని దేవుడు అంటున్న మాట నన్ను మరవద్దు. మరి ఎవరిని మర్చిపోకుండా ఉండమంటున్నాడంటే ఆయన దేన స్థితిలో మనం ఉన్నప్పుడంట దేవుడు మనల్ని జ్ఞాపకము చేసుకున్నాడు. కాబట్టి మనము ఆయన దినదినము ఆయన చేసే కార్యములంట మనం మర్చిపోకూడదంట. దానికి స్తోత్రం కలుగునగాక. ఎందుకంటే మనం ఏ విషయాల్లో మర్చిపోతున్నామో దేవుడు మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు. చదువమ్మా యెషయా గ్రంథము. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 22వ వచనంలో ఇందాక దేవుని అడుగుతున్నాను, ప్రభా ఏంటి మర్చిపోవడం అంటే వెంటనే చూడండి, యాకోబు నీవు నాకు మొర్ర పెట్టట్లేదయ్యా, ఇశ్రాయేలు నన్ను గురించి నీవు విసిగితివి కాదా. చాలు, దానికి స్తోత్రం కలుగునగాక. యాకోబు ఒకప్పుడు నా కోసం ఎంతో తప్పించావు, ఎంతో ప్రార్థన చేశావు, పగలనగా రేయనగా రాత్రంతా కూడా నా పాదములు పట్టుకున్నావు, ఏడ్చావు. నువ్వు దీన స్థితిలోకి వెళ్ళి